ఇవాళ శివరాత్రి అయ్యేసరికి ప్రతి శివాలయం దగ్గర తిరణాలి. యాక్చువల్ గా నేను గుంటూరులో ఉంటే ప్రతి ఇయర్ కైలాసగిరి వెళ్ళేదాన్ని శివరాత్రి రోజు. కానీ ఈ ఇయర్ హైదరాబాద్ లో ఉన్నాను. అసలు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అనుకున్నాను. చూస్తే ప్రతి శివాలయం దగ్గర జాతరే. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ చక్కగా చిన్న పిల్లలు భలే చేస్తున్నారు. అట్లాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ మేము ఇంతకు ముందు వినాయక చవితికి చూసేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు శివరాత్రికి చాలా మంది జనాలు అయితే వచ్చారు. ఈ చిన్ని శివ పార్వతులను చూస్తుంటే చక్కగా భలే ఉన్నారు. వాళ్ళు అలా నాట్యం చేస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఎందుకంటే చాలా స్టిల్స్ పెట్టారు. శివపార్వతులు ఎట్లా ఉంటారో ఎట్లా మనం సినిమాల్లో అయితే చూసాము అట్లాంటి స్టిల్స్ సూపర్ ఉన్నాయి అనమాట. నాకు కూడా అట్లా నాట్యం చేయడం అంటే ఇష్టం, బట్ కుదరలేదు నేర్చుకోవడం. అందుకే ఎక్కడ నాట్యం చేయడం కనిపించినా చూస్తూ నుంచుండిపోతా. ఇక్కడ మధ్యలో వేస్తున్నాడు ఒక చిన్న బాబు. వాడి కళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి. వాడికి రాకపోయినా కూడా చాలా ట్రై చేశాడు ఎక్స్ప్రెషన్స్ చూడడానికి. చాలా క్యూట్ గా చేశాడు డాన్స్ మొత్తం కూడా. వాడు చేసిన ట్రైల్స్ కన్నా క్లాప్స్ కొట్టాల్సిందే. ఇవాళ నేను గమనించింది ఏంటంటే ప్రతి ఫెస్టివల్ కి నాన్ వెజ్ స్టాల్స్ ఎక్కడ ఉండవు అని మాక్సిమం చెప్తూ ఉంటారు. బట్ ఇవాళ చూసాను నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేవు. అండ్ ఇది ఇక్కడ షవర్మా పెడతారు రోజు. లేదు నాన్ వెజ్ అయితే లేవు, బట్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళ కోసం ఫ్రూట్స్ అయితే బాగానే పెట్టారు. అండ్ నేను కూడా ఫాస్టింగ్ ఉన్నానని తెలుసు కూడా నేను బయటకు వెళ్ళేటప్పుడు ఇదిగోండి 50 రూపీస్ ఎందుకు తీసుకెళ్ళానో తెలియదు. చెప్పడం మర్చిపోయానండి. అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.